గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు నుంచి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ డ్యాన్స్ క్లాసెస్కి పోతాం, ఎంతసేపు డ్యాన్స్ చేస్తాం అనేది ఇన్స్టాగ్రామ్లో చూపించాలని, యూట్యూబ్లో కూడా చూపించాలి. సారీ, మన ప్లాన్. నువ్వు బ్లాగ్స్ చేయొచ్చు కదా అని నా ఫ్రెండ్ చెప్తే ఐమ్ స్టార్టెడ్ దిస్. టైం వచ్చేసి 7:54. 9 కల్లా స్కూల్కి వెళ్ళాలి. శాంటినోస్ గ్లోబల్ స్కూల్ మీర్పేట్, అక్కడ కలుద్దాం. స్కూల్ని చూపించడానికి స్కూల్ గేట్ కాడనే వీడియో తీయాలి, కానీ నేను మర్చిపోయి 4th ఫ్లోర్కి వచ్చేసిన. స్కూల్ని రేపు బ్లాగ్లో చూపిస్తా. స్కూల్ని మన స్టూడెంట్స్ వచ్చేసిరో. నమస్కారం. ఈరోజు టాస్క్ ఏంటంటే మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయి నావి. ఈ ఒక్క డేలో 9:30 నుంచి 3:10 లోపు 6 క్లాసెస్ కవర్ చేయాలి. మధ్యలో లంచ్ 12:30 to 1:05. కానీ లంచ్లో కూడా క్లాస్ తీసుకుంటే మన పని అవుతుంది. అండ్ ఈ ప్రాక్టీస్లు ఈరోజుగా స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయ్యి కూడా ఆల్రెడీ ఒక 10-15 డేస్ అవుతుంది. సో ఇందాక వచ్చింది ఒక క్లాస్, ఇప్పుడు చేస్తుంది ఇంకో క్లాస్. ఈ క్లాస్తోనే తలకాయ నొప్పి. చాలామంది క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. 2 సెక్షన్స్ కలిపి ఒకటే క్లాస్ చేశారు వీళ్ళు. జనరల్గా అయితే అంతమందికి 2 సాంగ్స్ పెడతారు, అప్పుడు మనకి ఇంత హెడేక్ ఉండదు. చెప్పిందే చెప్పి 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 నా బుర్రలో చిప్పు దొబ్బుతుంది. అరిచి గొంతు కూడా చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. సో అలా ఓ గంట తరబడి నా నెత్తిని ఎలా కొట్టుకుంటే వీళ్ళు దారిలో పడ్డారు. ఇప్పుడైతే చేస్తారు, పర్లేదు కొంచెం. ఇంకో 2 days ప్రాక్టీస్, స్టేజ్ రిహార్సల్స్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు. ఏమో అవుతారు ఒకరు. వీడియోని కావాలంటే స్ప్లిట్ చేసేసి డిలీట్ చేయొచ్చు, కానీ మొత్తం వీడియోని స్పీడ్గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టిన. ఎందుకంటే అక్కడ ఎంత ఏమంటారు దాన్ని, ఆ పని చేయడం ఎంత కష్టం అనేది చూసే వాళ్ళకి అర్థం కావాలి. సో అందుకే వీడియోని నేను కట్ చేయకుండా, వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే దాన్ని 4xలో పెట్టి అక్కడే పెట్టిన, కట్ చేయకుండా. చలో, ఇది ఇంకో క్లాస్. నాకు తెలిసి నేను ఈ సాంగే ఫస్ట్ స్టార్ట్ చేసిన, కానీ వీళ్ళ టైమింగ్స్ వల్ల పని అవ్వక ఇది ఇంత ల్యాగ్ అయిపోయింది. ఈ సాంగ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఉన్న 6 సాంగ్స్లో ఇదే ఫస్ట్ స్టార్ట్ చేసిన సాంగ్, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు అయిపోతుంది. ఈరోజు ఈవినింగ్ వరకు సెటిల్ అయిపోతుంది. మంచి సాంగ్, మా తుజ్జే సలాం అని, చాలా మంచి సాంగ్. పిల్లలు కూడా పర్లేదు, కొంచెం బాగానే చేస్తున్నారు. కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఇక్కడ అందరికీ ఒకటే మూమెంట్ అయితే పెట్టేయచ్చు, కానీ ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ స్టేజ్ ముందు లైన్లోకి ఒక్కసారైనా రావాలి. అంటే 4 లైన్స్ ఉంటే 4th లైన్లో ఉన్న వాళ్ళు సాంగ్ అయిపోయేసరికి ఒక్కసారైనా ఫ్రంట్ లైన్లోకి రావాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కింద కూర్చొని చూస్తుంటారు, అరే మా బాబు ఒక్కసారి కూడా ముందుకు రాలే, వెనకాలనే ఉండిపోయిండు అనేసి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. మన కొరియోగ్రఫీలో అట్లా అవ్వద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్ సాటిస్ఫై అవ్వాలి, ప్రతి ఒక్క పేరెంట్ సాటిస్ఫై అవ్వాలి, మనకి వర్క్ ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మన కొరియోగ్రఫీ చూసి స్కూల్ మేనేజ్మెంట్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం కొరియోగ్రఫీ చేస్తాం. చెప్పడం మర్చిపోయినా, ఇది ఇంకో క్లాస్. మా తుజే సలాం సాంగ్ అయిపోయింది, ఇది ఇంకో క్లాస్. అండ్ ఇంకోటి ఏంటంటే, స్కూల్లో పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడాలి.
బాగుంటుంది. దానివల్ల మనకి ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలతోనైతే ధైర్యంగా మాట్లాడేస్తాం, కానీ ఎప్పుడైనా ప్రిన్సిపల్ దగ్గరికి, స్టాఫ్ దగ్గరికి పోయి వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకు వచ్చు మాట్లాడనీకే, కానీ ఎందుకో ధైర్యం సరిపోదు, ఎక్కడో తప్పు మాట్లాడేస్తామో అనేసి మాట్లాడకుండా పిల్లలతో అయితే కాన్ఫిడెంట్గా మంచిగా మాట్లాడేస్తాం ఇంగ్లీష్. మనం మాట్లాడే ఇంగ్లీష్ని చూసి కూడా మన రేంజ్ ఏందో జడ్జ్ చేస్తారు. ఖచ్చితంగా మనం వేసుకునే బట్టలు, మనం మాట్లాడే విధానం, సో ఇవన్నీ చూసి మనం 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 ఎంతవరకు అనేది జడ్జ్ చేస్తారు మనుషులు ఖచ్చితంగా. అసలు బ్లాగ్స్ చేద్దామన్న మన ప్లాన్ అయితే కాదు, కానీ సో నాకు క్లోజ్ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన నేను. అండ్ దీన్ని బ్లాగ్ అంటారా, వీడియో అంటారా, అదేంటో బ్లాగ్ అంటారా అని కూడా మనకు తెలియదు కదా బ్రో. ఒకడు బ్లాగ్ అంటాడు, ఒకడు బ్లాగ్ అంటాడు. అసలు బ్లాగ్ ఏంది, మనం వీడియో అంటే అయిపోతుంది. ఎందుకురా ఈ తుత్తర పని ఇప్పుడు స్టార్ట్ చేసినామని మీరు అనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ అయింది. సో ఒక ఛానల్ పెట్టి ఆల్రెడీ 9 months అయింది. ఇంకొక 2 months అయితే అది కూడా పోతుంది. అది పోయేలోపు దానికి ఉన్న టార్గెట్స్ ఫినిష్ చేస్తే మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అవుతే డబ్బులు వస్తాయి కొత్త కంటెంట్ పెడితే. సో కనీసం ఇలా రోజుకొక ఒక వ్లాగ్ అయినా పెడితే యూట్యూబ్ ఛానల్ రీచ్ వస్తుందేమో అని చిన్న ప్లాన్ అంతే. అండ్ ఈ ఫోన్ని ఇలా స్టైల్గా పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. రైట్, నవ్వే వాళ్ళు నవ్వని. సో ఈవినింగ్ 5 అయింది. మన డ్యాన్స్ క్లాస్లో ఉన్నాం. లేడీస్ బ్యాచ్ ఇది. లేడీస్ బ్యాచ్ అంటే ఎక్కువ మంది లేడీస్ ఎవరు లేరు, మేడం ఒకతే ఉంది. కానీ మనం సేమ్ బ్యాచ్, సేమ్ టైమింగ్స్ కంటిన్యూ చేస్తే స్ట్రెంత్ పెరగచ్చు అని చిన్న ఆశ అంతే. సో టైం వచ్చేసి 7 o'clock. వీడియోలో ఉన్నది మన విగ్గు బాయ్, విఘ్నేష్, వీళ్ళందరూ మన స్టూడెంట్స్. సో 7 to 8:30 యూకేజీ అండ్ 10th class బిలో పిల్లలు. ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు చేసేదాన్ని బట్టి వాళ్ళకి బ్యాచెస్ డివైడ్ చేస్తా. ఈ వీడియోలో ఉన్న పిల్లలు ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 3-4 years నుంచి మన డ్యాన్స్ క్లాస్కి రెగ్యులర్గా వస్తుంటారు అనమాట. సో వాళ్ళకి నా బాడీ లాంగ్వేజ్ బాగా అలవాటు అయిపోయింది. లాస్ట్లో ఉన్న బ్లూ టీషర్ట్ అబ్బాయి చెయ్యడేమో అనుకున్నా, కానీ వాడు చాలా బాగా చేసినందుకే వీడియోలో పెట్టేసిన వాడిని కూడా. ఈ అమ్మాయి నా కాలు తప్పుతుంది. నివేదిత థామస్ హీరోయిన్ పేరు పెట్టుకుంది. సారీ, హీరోయిన్ పేరు పెట్టుకోలేదు, అమ్మాయి పేరు నివేదిత, కానీ నేను నివేదిత థామస్ అని పిలుస్తా అట్లా. ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి దీక్షిత. నాకు కొంచెం ఈ వైలెట్ బ్లూ అనే దానికి డిఫరెన్స్ వెనకాల రక్షిత, పింక్ డ్రెస్ అమ్మాయి నీలిమ, బ్లూ టీషర్ట్ అబ్బాయి విఘ్నేష్. సో నా క్లాస్కి వస్తే నాకు నా మైండ్లో ఉన్న టెన్షన్స్, నా ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట మైండ్లో నుంచి. అంత హ్యాపీ మోడ్లోకి వచ్చేస్తే నా క్లాస్కి వస్తే. ప్రజెంట్ అయితే ఇంకొక 5 members అబ్సెంట్ అయినారు. సో అయినా కూడా ప్రజెంట్ మనకు కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంది. క్లాస్లో కొంచెం పని నడుస్తుంది అనమాట. కింద మ్యాట్ అవన్నీ చేంజ్ చేస్తున్నా. కొంచెం అక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుండొచ్చు కొంచెం చెక్కలు అవన్నీ, క్యాబిన్ డోర్స్ అవన్నీ వేద్దాం. సో పని నడుస్తుంది. సో అందుకే క్లాస్ ఇంకా నీట్గా లేదు. Hold. Stand up. Hold it. Roll.
అయితే జర కింద మీద మాట్లాడుకోరు వ్లాగ్లో ఉన్నాం మనం. అరే సౌండ్లు చేయకరా, వ్లాగ్లో ఉన్నాం ముందే. పబ్లిక్ తెచ్చిపోతే మొత్తం నా పక్కన. ఎందుకు బా ఎట్లా పడవు? ఏమైంది బా ఎట్లా పడవు? అమ్మ మ్యాట్లు చినిపోయినాయి, క్లాస్లో ఎప్పుడు మార్చాలో ఏమో. అయితే అట్లా మధ్యాహ్నం దాకా గడిచిపోయిందా. సాయంత్రం 5కి మన క్లాస్, 5 to 6 ఒక బ్యాచ్, 6 to 7 ఒక బ్యాచ్, 7 to 8:30 ఒక బ్యాచ్. 8:30కి వెళ్ళిపోగానే అలా అలా పోయి కర్రీస్ కొనుక్కొచ్చి తిన్నాను. పడుకునే ముందు మన అక్రమ్ బాయ్ ఒక వీడియో చేస్తా అంటుండు. స్వాదిక స్వాదిక ఆ వీడియో చేస్తా అని ఒక్కటే సతాయిస్తుండు. ఆ వీడియో చేసి ఈ బ్లాగ్లో కలిపి పెడతా, అది కూడా చూడండి. మన వీడియోగ్రాఫర్ వచ్చేసి, సారీ నా క్యాప్ కట్ పని చేయక ఒక 10 రోజులు అవుతుందేమో, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చిండు ఈరోజు, ఇప్పుడే వచ్చేయాడు, సక్క చేసినాడు. కొన్ని స్టంట్స్ చేస్తున్నారు, అవి చూసి మీరు ఇంట్లో జాగ్రత్తగా ట్రై చేయకండి. వెనకమాల సీ దిస్ గై, నెంబర్ 1 బోల్జెడ్ గై. వావ్, దిస్ ఈజ్ వన్ హాసనం. ఏం చేస్తున్నావురా? ఇదంతా యూట్యూబ్లో పెడతారా? సో అలా రాత్రి అయిపోయింది. అండ్ పొద్దుగాల మనం 6 గంటలకు జిమ్కి పోతున్నాం. ఆడ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం చూడు. ఇక ఎవరెవరు పోతున్నామో అది పబ్లిక్లో పెట్టద్దు మనం, అది చాలా టాప్ సీక్రెట్. అది పబ్లిక్లో పెడితే మన అది సంగతి. చలో రైట్, గుడ్ నైట్. మళ్ళీ వాయిస్ ముందే మనది సింహం గర్జనలాగా అయిపోతుంది మెల్లమెల్లగా. రైట్, మళ్ళీ ఉంటా. బాయ్, గుడ్ నైట్. రేపు ఎంత డేట్? January 7th కదా. 7th డే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ అయ్యేది జిమ్లా. రైట్, మళ్ళీ ఉంటా. ఏమైందిరా? ఏదే ఒక సెండ్ ఆఫ్ ఇచ్చేయారు మంచిగా. ఏ చిల్లర చేయకుర్రా. పత్తిలాగా రైట్.